గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ నటుడు బాలకృష్ణ అనుచిత ప్రవర్తన వివాదాస్పదమైన వేళ ఆ మూవీ టీం దిద్దుబాటు చర్యలకు దిగింది. చేసిన తప్పును ఒప్పుకోలేని బాలయ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీంను రంగంలోకి దింపి కవర్ చేసే ప్రయత్నం చేసి మరోసారి అడ్డంగా బుక్ అయ్యాడు. హీరోయిన్ అంజలిని తోసేసిన బాలకృష్ణ ఆడిటోరియంలోనే వాటర్ బాటిల్లో మందు సేవించారు. ఇదంతా మీడియా సాక్షిగా వీడియోలో క్లియర్ కట్ గా కనిపిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీం మాత్రం అబ్బే అదేం లేదంటోంది. బాలయ్య చేసిన తతంగాన్ని కప్పిపుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నానికి తెరలేపింది. బాలకృష్ణ గతంలోనూ పలు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇదే తీరుతో వ్యవహరించి విమర్శల పాలయ్యారు. తన నోటి దురుసుతో మాట తోలడం, ఇతరులను కించపరిచేలా మాట్లాడడం వంటి చేష్టలతో బాలకృష్ణ వివాదాస్పదంగా మారుతూ వస్తున్నారు. తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ అంజలిని తోసేశారు. ఊహించని హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడిన అంజలి పరిస్థితిని కూల్ చేయటానికి లేని నవ్వుని తెచ్చుకుంది. బాలయ్య చేసిన పనిపై టాలీవుడ్లో తీవ్ర విమర్శలు రావడంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీం రంగంలోకి దిగింది. హీరోయిన్ అంజలిని తోసేసిన ఘటనపై హీరో విశ్వక్సేన్, నిర్మాత నాగవంశీ ఎలా కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. నలుగురు ఉన్నాము మాట్లాడుతూ, ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు, అది జరిగింది అక్కడ. నలుగురు ఉన్నాము మాట్లాడుతూ, ఇప్పుడు విశ్వకు మీరు మాట్లాడుకుంటారు అనుకోండి, మిమ్మల్ని జరగమని నేను చెప్పే మీరు వినలేదు. విశ్వకు మీకు మంచి రిలేషన్ ఉంది, క్యాజువల్గా వెనక్కన్నారు, అది జరిగింది అక్కడ. ఇది హీరో విశ్వక్సేన్, నిర్మాత నాగవంశీ చెప్తున్న మాట. బాలకృష్ణ అంజలిని తోసేయలేదట. అయితే ఒక్కసారి ఈ వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ చూస్తే అసలేం జరిగిందో మనకు అర్థమవుతుంది. బాలయ్య ప్రవర్తన ఏంటో తెలుస్తుంది. సహనటి, హీరోయిన్, మహిళ అని కూడా చూడకుండా అహంకారంతో ఎలా తోసేస్తున్నాడు. కాస్త జరుగు అంటూ సరదాగా తోయడంలో తప్పేం లేదు. కానీ అసలు బాలకృష్ణ ఈ తరహా ప్రవర్తన వెనుక సరదాగా జరిగింది కాదు, మదంతో చేసిన పని అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిగో ఈ వీడియోలో చూడండి. మూవీ ఫంక్షన్లో నిస్సిగ్గుగా బహిరంగంగా బాలకృష్ణ మద్యం సేవించారు. సినిమా ఇండస్ట్రీలో ఆల్కహాల్ పార్టీలు సాధారణం, కానీ అవి సీక్రెట్గా చేసే పనులు. కానీ ఏకంగా ఇలా మూవీ ఫంక్షన్లో మద్యం సేవించడం బాలయ్యకే చెల్లింది. అయితే దీన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అది మందే కాదని బుకాయిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో బాలయ్య పక్కన మందు బాటిళ్లపై హీరో విశ్వక్సేన్, నిర్మాత నాగవంశీ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. సీజీలో పెట్టారా ఎన్ని, అక్కడ ఏం లేవు, అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు. అక్కడ బయట చేసింది నేను కదా, నాకు తెలుసు కదా, కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా బాటిల్ పెట్టారు, అవి పెట్టారు, అసలు సీజీలో పెట్టారా ఎన్ని, అక్కడ ఏం లేవు, అక్కడ ఆ కింద ఏమి లేవు అసలు. అక్కడ బయట చేసింది నేను కదా, నాకు తెలుసు కదా, కింద ఏమి లేవు, సీజీలు చేస్తున్నారు. అవి కూడా చూశారుగా, ఇది మందు కాదట. ఈ వీడియోలో ఉన్నదంతా గ్రాఫిక్స్ అంట. ఇది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ టీం చెప్తున్న మాట. అవునా? మందు కలర్కు గ్రాఫిక్స్కు తేడా లేదా? బాలకృష్ణ పక్కన వాటర్ బాటిల్లో ఉన్నది మద్యం కాకపోతే మరేంటి, జ్యూసా? మందు కలర్కు జ్యూస్కు తేడా ఆ మాత్రం తెలియదా? మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఓవైపు బహిరంగంగానే మినరల్ వాటర్ బాటిల్లో మద్యం పోసుకొని పక్కనే పెట్టుకొని తాగుతుంటే అది మందు కాదని ప్రజల్ని పిచ్చివాళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాలయ్య చేసిన పనికిమాలిన పనిని అహంకారం అనాలా, పొగరనాలా? మీరెప్పుడైనా ఇలా సినిమా ఫంక్షన్లో పబ్లిక్గా ఒక సినిమా హీరో మందు కొట్టడం, ఏకంగా స్టేజ్ పైనే హీరోయిన్ని తోసేయడం చూశారా? ఇలాంటి రోత చేష్టలు ఒక్క బాలకృష్ణకే చెల్లుతాయి.